మద్యం సీసాలు అమ్మడం తప్ప మద్యం సేవించేటువంటి విధానం లేకుండా నిషేధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కారణం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు ఉన్నాయి, వీటికి అనుబంధ షాపులు ఎక్కడ పడితే అక్కడ నడుస్తూ ఉన్నాయి. వీటన్నింటి చోట 98% మేరకి ప్రతి చోట కూడా పర్మిట్ రూమ్ తరహాలో మద్యం బాటిల్స్ కొనుక్కోవడం, అక్కడే గ్లాసులు పోసుకుని త్రాగడం జరుగుతూ ఉంది. దీనివల్ల గుడికి వెళ్ళేవారు కానీ, బడికి వెళ్ళేవారు కానీ, ఈ పిల్లలు, కాలేజీ విద్యార్థులు వీళ్ళందరూ కూడా దీని మీద ఆసక్తి చూపుతున్నటువంటి దృష్టి పడుతూ ఉంది. ఇది సమాజానికి మంచి విధానం కాదు. కాబట్టి ప్రభుత్వం వారు ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్య నిషేధాన్ని ఆశించారు. ఇప్పుడు దాన్ని అమలులో లేకపోయినా కనీసంగా బహిరంగ మద్యపానం నిషేధించడం అమలులో ఉంది. కాబట్టి ఈ మద్యం దుకాణాల దగ్గర మద్యం సేవించడం అనేటువంటిది పూర్తిగా నిషేధం చేయాలి. ఈ రకమైనటువంటి వాతావరణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అర్ధరాత్రి 1 గంట వరకు కూడా మద్యం షట్టర్లు మూసినట్టే ఉంచి సరుకుని అమ్మకాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే రీతిగా తెల్లవారుజామున 6 గంటలకే షాపులు తెరిచి మద్యం అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. వాకింగ్కి వెళ్ళేటువంటి వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవేవి ఊరికి చివరల్లోని ప్రజలు నివసించే ప్రాంతాల్లో కాకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో మద్య దుకాణాలు లేవు. జనం రద్దీగా ఉన్నటువంటి ప్రతి ప్రాంతాల్లో కూడా బ్రాందీ షాపులు ఉన్నాయి. దీనివల్ల ప్రజలకి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క నిర్దిష్ట గడువు ప్రకారంగా షాపులు తెరిచేటువంటి పరిస్థితులు ఉండాలి. మద్యం దుకాణాల దగ్గర మద్యం సేవించేటువంటి వాతావరణం లేకుండా నిషేధం అమల్లో ఉండాలి. వీటికి కట్టుదిట్టమైనటువంటి క్రమశిక్షణ చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని పౌర శిక్షణ సంఘం కోరుతూ ఉంది. మరి తగినటువంటి కార్యాచరణ లేనట్లయితే ఖచ్చితంగా ప్రతి సోమవారం కూడా ప్రజలతోటి నిరాహార దీక్షలు కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ప్రభుత్వానికి వినతిపత్రంగా ప్రకటనని విడుదల చేస్తున్నారు.